హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేను ఆ వ్లాగ్లో మీకు చెప్పాను కదండి, ఈరోజు మేము బెంగళూరు వెళ్తున్నాము అనేసి. సో నైట్ ట్రైన్ ఎక్కాం కదా, మార్నింగ్ మేము 7:30 ఆ టైంకి అయితే నిద్రలేసామండి. లేచి సైడ్ లోయర్లో ఎవరో లేరనమాట, ఇంకా వాళ్ళ ప్లేస్లో మేమైతే కూర్చుని ఉన్నాము. మార్నింగ్ 8:40 ఆ టైంకి అయితే మేము యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ నుంచి మళ్ళీ మేము ప్యాసింజర్ ట్రైన్ ఎక్కేసి, ప్యాసింజర్ కాదు అది బసవాయ్ ఎక్స్ప్రెస్ అంటండి, ఆ బసవాయ్ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కేసి మేము కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. మేము వచ్చేసరికి 9:30 అలా అయిపోతుందేమో, మాకన్నా ముందే 7:40 ఆ టైంకి అయితే మా ఇంటి అభిరుచి వాళ్ళు వచ్చి మా కోసం వెయిట్ చేస్తున్నారు. మేమైతే ఒక 1 వీక్ బిఫోర్నే ఒక రైల్వే రూమ్ అయితే బుక్ చేసుకున్నామండి. మేము మీ అన్నయ్య వాళ్ళ ఇల్లు ఉంది కదా, మళ్ళీ రైల్వే రూమ్ ఎందుకు అని మీకు కామెంట్ పెట్టచ్చు. అన్నయ్య వాళ్ళు ఇంకా ట్రైన్లోనే ఉన్నారండి. వాళ్ళు నర్సాపురం నుంచి బెంగళూరు అయితే స్టార్ట్ అయ్యారు. వాళ్ళు ఇక్కడికి రావడానికి 11:30 అలా టైం అయితే పడుతుంది అన్నారు. అండ్ కీస్ వాచ్మెన్కి ఇచ్చాను, మీరు వెళ్ళండి అని అన్నయ్య చెప్పాడు. కానీ ఎందుకులే, ఇంకా వాళ్ళు జర్నీ చేసి వస్తారు, వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది అనేసి మేమైతే ఇక్కడ రూమ్ తీసుకున్నాము. అండ్ మాతో పాటు మా ఇంటి అభిరుచి వాళ్ళు కూడా ఉన్నారు కదండి. ఇంకా మా 2 ఫ్యామిలీలు ఇక్కడ రెడీ అయిపోయి వెళ్తే రేపు ఎప్పుడు అన్నయ్య ఇంటికి వెళ్ళొచ్చు కదా అన్న ఉద్దేశంతో ఇంకా మేము వెళ్ళలేదు. ఇంకా అన్నయ్య వాళ్ళు కూడా లేరు కదా అండి, అందుకనేసి ఇంక ఇదిగోండి మేమైతే రూమ్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ బెంగళూరులో ఓఆర్హెచ్ రూమ్ ఎలా ఉంటుంది అన్నది చూపిస్తాను చూడండి. ఇది చిన్నగానే ఉందండి, అంటే కాకినాడ అలా వెళ్ళినప్పుడు 3 రూమ్స్ వరుసగా వచ్చేసినాయి కదా, ఇది అంతగా లేదు, చిన్నగా ఉంది. బట్ చాలా నీట్గా అన్నీ చాలా స్టాండర్డ్గా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. మనము డోర్ ఓపెన్ చేయగానే బెడ్ ఉందండి, డోర్కి వెనకాల మనకి టీవీ యూనిట్ ఇచ్చారు, దానికి అటాచ్డ్ మనకి డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. ఇదిగోండి ఇదైతే బాత్రూము, దీంట్లో కూడా పార్టీషన్ ఇచ్చారనమాట. అన్ని బాత్రూంలోనే ఉన్నాయి, సింక్ ఉంది, కమోడ్ ఉంది, స్నానం చేయడానికి అన్నీ ఉన్నాయి. అట్లిగు వచ్చేసారా, వెళ్దాం వాళ్ళు రాని. కనిపించారా మీకు ఎలాగనండి? ఎన్ని గంటలకు వచ్చారండి మీరు? 7:15 చెప్పులు తెచ్చేసుకున్నాం మేము లోపలికి. పాపం వాళ్ళు 7:15కే వచ్చారంటండి, మాకేమో లేట్ అయింది ట్రైను. రూమ్కి అయితే వచ్చేసామండి, వచ్చి బ్రష్ చేసేసుకున్నాము. మా ఇంటి అభిరుచి వాళ్ళు కూడా జస్ట్ ఇప్పుడే వచ్చారు, అన్ని రూమ్లో పెట్టేసాము. వాళ్ళు అయితే మార్నింగ్ 7:30కే వచ్చేసారంటండి. వచ్చేసి ఇక్కడ స్టేషన్ దగ్గర పాపం మా కోసం వెయిట్ చేశారు 9 o'clock వరకు. ఇంక మేము వచ్చే లోపల వాళ్ళు స్టేషన్లోనే బ్రష్ చేసుకుని టిఫిన్ కూడా చేసేసారంట. ఇంకా వాళ్ళు ఇంక మేము టిఫిన్ ఇప్పుడే చేసాం కదండి, ఇంక రామన్నారు. సరే మీరు రూమ్లో రెస్ట్ తీసుకోండి, మేము టిఫిన్ చేసి వస్తామనేసి మేమైతే బయటకు వచ్చామండి. బెంగళూరు ఎంత చల్లగా ఉందండి, చాలా బాగుంది. మరి కొద్దిసేపటికి ఎండ వస్తుందేమో చూడాలి. బెంగళూరు క్లైమేట్ మనం అసలు ఒక పట్టాన్న లెక్కేయలేమండి. అప్పుడే చాలా కూల్గా ఉంది, ఇలా కొంచెం బయటకు వచ్చేమో లేదో చాలా ఎండగా అనిపించింది. ఇంకెంటనే నేను ముసుకేసేసుకున్నాను, తలపొడి వచ్చేస్తుంది అనేసి. ఇంకా మళ్ళీ కొద్దిసేపటికేమో వర్షం అనమాట, మళ్ళీ కొద్దిసేపటికి ఫుల్ ఎండ వచ్చింది. ఇలా రకరకాలుగా అన్ని క్లైమేట్లు మేము ఒకే రోజు అయితే చూసేసామండి. ఇంక ఇదిగోండి మేమైతే ఇక్కడ పవన రెస్టారెంట్ అనేసి ఒకటి ఉందండి, పవన సంథింగ్ ఉంది, ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడికి వచ్చి అయితే కూర్చున్నామండి. మా వారైతే ఇడ్లీ వడ 2 ప్లేట్లు అండ్ ఆనియన్ దోశ ఒక 2 ప్లేట్లు అయితే ఆర్డర్ ఇచ్చారండి. ఇదిగోండి మా మను అయితే ఏది ఇస్తే అది వద్దంటది, నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతుంది. గట్టిగా ఒకటి తిట్టి మూసుకుని తిను అంటే ఇంక ముఖం మార్చుకుని అయితే తింటుంది అనమాట. ఇంకా మా షాను మాత్రం బంగారు తెల్లండి, దానికి ఎంత ఆకలేస్తే అంత ఏదో ఒకటి కడుపును పడితే చాలు టైంకి. అలాంటి పిల్లని ఒక 100 మందిని పెంచొచ్చండి. మా షాను అంత బంగారము. మా మనుని తిండి విషయంలో ఒక్కరిని కూడా పెంచలేమండి, దానికి తిండి అస్సలు పెట్టలేము. ఇంకా దానికి ఇచ్చిన ప్లేట్ తినట్లేదు అనేసి మా హస్బెండ్ నేను తింటానులే, మీకు దోశ వస్తుంది కదా, మను దోశ తింటుంది అన్నారండి. ఈ దోశ చూసి నేనైతే షాక్ అయిపోయాను. ఇదేం దోశ నేను ఎక్కడ చూడలేదు, మిగిలిపోయిన పిండిలో ఉల్లిపాయలు కలుపుకొని అట్టేసేసి తీసుకొచ్చేసారు. ఇలాంటి దోశ ఇచ్చావు ఏంటి శ్రీవారు అని అడిగితే మా ఆయన ఆనియన్ దోశ చెప్పాను, మరి ఇదేంటి ఇలా తీసుకొచ్చారన్నారు. అసలు నాకు టిఫిన్ అయితే
అసలు సాటిస్ఫైడ్ అనిపించలేదండి. దోశ మంచిగా వేరేగా ఎక్స్పెక్ట్ చేశాను. అసలు బెంగళూరులో దోశ బాగుంటుంది అంటారు కదా, కానీ ఏమిటంటే మొత్తం ఊతప్పంలాగా వేసుకుని వచ్చేసారనమాట దోశ. ఇంకా మరి ఒక్కొక్కటి 70 రూపీస్ అట్టు కొనుక్కుని కొన్నాం కదా, ఇంకా వేస్ట్ చేయలేం కదా, అలా కడుపు నిండా అవే దోశలు అయితే తినేసాము. దోశ అయితే బాగుందండి, కాకపోతే మనుతో వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఉల్లిపాయ ఎక్కడ తగలకూడదు దానికి. కానీ ఇందులోని పిండి తక్కువ ఉల్లిపాయ ఎక్కువ అన్నట్లు ఉందన్నమాట. ఇవన్నీ రైల్వే క్వార్టర్స్ అంటండి, ఎంత బాగున్నాయో, చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. పనసకాయలు చూసారా ఎన్ని కాయలు కాసాయో ఆ చెట్టుకి అయితేని. ఇంకా అవైతే మా షాను వాళ్ళకైతే చూపించాము. ఇంకా మేమైతే పైకి కూడా వచ్చేసామండి. ఇంకా వచ్చి రాగానే పిల్లలిద్దరికీ తలస్నానాలు చేపించేసి నేను కూడా తలస్నానం అయితే చేసేసాను. ఇంకా అగారో వాళ్ళు మనకి ఈ డ్రైయర్ అయితే పంపించారు కదండి ఎప్పుడోని, ఇలాంటి టైంలో కూడా యూజ్ చేసుకోకపోతే ఎలాగనేసి యూజ్ చేస్తున్నాను. యాక్చువల్లీ నాకు సిల్కీ హెయిర్ అంటే చాలా ఇష్టమండి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాది కర్లీగా ఉంటుంది కదా, సిల్కీగా ఉంటే బాగుంటుంది అనేసి నాకు చిన్నప్పటి నుంచి కోరిక అనమాట. కానీ నాకు ఇలాంటి ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్ని ట్రై చేయడం కొంచెం భయం అండి, ఎందుకంటే అసలే మనకు ఉన్నది కొంచెం జుట్టే, ఆ జుట్టు వేడికి ఏమన్నా కరిగిపోతుందేమో, జుట్టు ఊడిపోతుందేమో అని భయము. సో అందుకే ప్రతిసారి నేను ఇది ట్రై చేయను, కానీ ఇలా బయటకు వచ్చినప్పుడు మాత్రం షూర్గా అయితే ట్రై చేస్తాను అనమాట. ఇంకా హెయిర్ అయితే డ్రై చేసేసుకునేంటి, కొంచెం స్ట్రైట్నింగ్ కూడా చేసుకుని పక్కన పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే మాత్రము నేను రెడీ అవుతున్నాను. మీకు చెప్పాను కదా ఈవెంట్కి వెళ్ళేటప్పుడు ఇలాగ సింపుల్గా మేకప్ వేసుకుందాం అనుకుంటున్నానండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అంటే మీరు అంతా చాలా బాగుంది కానీ లిప్స్టిక్ లైట్గా వేసుకోపోవని అని చాలామంది సజెషన్స్ ఇచ్చారు కదండి. సో ఈసారి మేకప్ మొన్న నాకు హెవీ అనిపించింది, కొంచెం లైట్గా వేద్దామనేసి తక్కువ క్రీమ్స్ని అయితే డాట్స్ కింద పెట్టుకుని యూజ్ చేస్తున్నానండి. యాక్చువల్లీ నాకు అస్సలు ఇలాగ మేకప్లు వేసుకోవడం ఇవన్నీ కూడా ఇష్టం ఉండదు, కాకపోతే వాళ్ళు ప్రోడక్ట్లు వీడియో కోసం పంపించారు కదండి, మరి నేను యూజ్ చేస్తూనే మీకు రివ్యూ అయితే షేర్ చేయాలి కదా, అదొకటి. నెక్స్ట్ మీకు తెలుసు కదండి నాకు అసలు ఏది పాడు చేయడం ఇష్టం ఉండదు, అది తినే ఫుడ్ దగ్గర నుంచి వాడుకునే వస్తువులు ఏదైనా సరే అలా మనము వృధా చేయకూడదని నేను అనుకుంటాను. అయితే నేనైనా యూజ్ చేసేసుకోవాలి లేదా ఎవరికైనా దాన్ని డొనేట్ చేసేయాలి అని అనుకుంటాను అనమాట. కానీ ఇవి మనకి కొలాబరేషన్కి వచ్చినవి మనం డొనేట్ చేయడానికి అవ్వదండి, వాళ్ళు మనకి ఒక ప్రోడక్ట్ ఇచ్చినా లేదా ఒక క్రీమ్ ఏదైనా ఇచ్చినా అది అయ్యే వరకు వాళ్ళు రిపీటెడ్గా మన చేత వీడియోస్ అయితే చేపిస్తూ ఉంటారనమాట. సో మరి అది ఎవరికి ఇవ్వలేక నా దగ్గర ఉంచుకుంటున్నాను. అలా వాళ్ళు ఎప్పుడు వీడియో అడుగుతారన్నది కూడా మనకి తెలీదు, అలానే ఇంట్లో ఉంచుకుంటే వేస్ట్ అయిపోద్ది కదా, వేస్ట్ చేసేసానన్న ఫీలింగ్ నాకు అసలు తట్టుకోలేను అనమాట. సో అందుకనేసి అప్పుడప్పుడు ఇలా యూజ్ చేసేస్తూ ఉంటాను. ఫైనల్లీ మేకప్ అయితే వేసేసుకున్నానండి. ఈ మేకప్లో ఎలా ఉన్నాను, బాగున్నాను లేదా కామెంట్ చేయండి. నాకైతే నేను మాత్రం అయిపోయి ఎంత ముద్దు వచ్చేసానో తెలుసా, చాలా బాగున్నాను అని అనుకున్నాను. ఇంకా అక్కడ మా ఇంటి అభిరుచి ఆవిడ ఉన్నారు కదండి కృపా గారు, ఆవిడైతే రెడీ అవుతున్నారనమాట, లేదా ఆవిడ ఫ్రెష్ అవుతున్నారు. నేనైతే ఇంకా పిల్లలు అదని ఇదని చెప్తున్నారన్నమాట. నాకు నేనేమో అసలు మేకప్లు ఇలాంటివి ఏమి వేసుకోనండి, మా షాను కూడా నాలోనే ఉంటుంది. మా మను మాత్రం నాకు కంప్లీట్ డిఫరెంట్ అండి, దానికి ఎంత ఇష్టమో మేకప్లు వేసుకోవడం అంటేని. నేను వేసుకుంటాను మేకప్, నేను వేసుకుంటాను లిప్స్టిక్ అని నాకన్నా ఎక్కువగా లిప్స్టిక్ పూసేసిందండి, దాన్ని చూపిస్తాను మీకు. కానీ ఈరోజు మా షాను మా మను ఆ డ్రెస్సెస్లో నాకు ఎంత ముద్దొచ్చేసారంటే చాలా నచ్చారండి. నిన్న చాలా కామెంట్స్ వచ్చినాయి, కొంతమంది పిల్లల్ని సరిగ్గా రెడీ చేయని. నాకు తెలిసినంత వరకు నా పిల్లల్ని నేను అందంగానే రెడీ చేస్తున్నాను అనుకుంటున్నాను, మరి ఇంకా మీకు నచ్చట్లేదేమో కానీ నాకైతే అలాగే వచ్చండి. ఇక్కడైతే నేను ఏ నెక్లెస్ బాగుంది అని పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు నేను వేసుకున్న నెక్లెస్ ఏమో కృపా గారు తీసుకొచ్చారు, మా ఇంటి అభిరుచి ఆవిడ ఉన్నారు కదా తను తీసుకొచ్చారనమాట, అంటే వాళ్ళ పాపదండి. నేనైతే చాకర్ తెచ్చుకున్నాను, చాకర్ కన్నా ఈ నెక్లెస్ బాగుంటుందండి, మీరు ఈ నెక్లెస్ పెట్టుకోండి అనేసి ఆవిడ అది ఇచ్చారనమాట. ఇంకా సరే ఈ నెక్లెస్ కొంచెం మ్యాచింగ్ అవుతుంది కదా డ్రెస్కి అనేసి ఇంక నేను ఈ నెక్లెస్ అయితే పెట్టుకున్నానండి. సో ఫైనల్గా మొన్న కాజల్ కూడా పెట్టుకోబావని అన్నారు, నా దగ్గర అయితే ఐటెక్స్ కార్ట్కి మాత్రమే ఉందండి, సో అది కూడా పెట్టుకున్నాను. కాజల్ ఇంకా ఏమీ నేను కొనుక్కోలేదు, అది కూడా ఏ ప్రమోషన్కి వస్తే అప్పుడు యూజ్ చేద్దాంలే ఇప్పుడు ఎందుకు అనేసి నేనైతే కొనలేదనమాట. ఇంక ఇదిగోండి ఫైనల్గా ఇలా రెడీ అయ్యాను. ఈ డ్రెస్ అయితే మాత్రము లల్లీ కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు యూట్యూబ్ క్రియేటర్ కలెక్ట్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు వేసుకోండి అనేసి పంపించారండి. డ్రెస్ అయితే చాలా బాగుంది కదా, నాకైతే బాగా సెట్ అయ్యింది. మరి నేనైతే ఫైనల్గా ఇలా రెడీ అయ్యానండి ఈవెంట్కి వెళ్ళడానికి. ఎలా ఉన్నాను ఏంటనేది కామెంట్ చేయండి. సారీ కట్టుకుందాం అనుకున్నాను కానీ సారీ కట్టుకోకుండా మంచి పని చేశానని అనిపించిందండి, ఎందుకంటే తర్వాత చెప్తాను ఉండండి. నేనైతే రెడీ అయిపోయానండి, మా పిల్లల్ని మాత్రము కృపా గారు రెడీ చేస్తున్నారు. వాళ్ళకి చెప్పేసి
వచ్చినప్పటి నుంచి మా పిల్లల్ని ఆవిడకి అప్పు చెప్పేసాను నేను. ఇక ఆవిడతోనే ఆడుతున్నారు అనమాట మా పిల్లలు అయితేని. ఇప్పుడైతే మంచిగా జల్లు వేపిస్తున్నానండి. మా షాను మను జల్లు మరీ పొడుగు కాదు పొట్టు కాదు అన్నట్టుంటాయండి. పాపము ఆవిడకి ఏమో అందలేదనమాట. ఇంకా నార్మల్గా నేను ఎలాగ కొంచెం జుట్టు తీసి తిప్పేసి క్లిప్లు పెట్టేస్తాను, ఇంకా ఆవిడ కూడా కొంచెం లావుగా అయితే పాయల కింద తీసేసి దాన్ని ఇలా మెలి తిప్పేసి అటు ఇటు 2 టిక్లు అయితే పెట్టేశారండి. తర్వాత ఏమో నా దగ్గర వీళ్ళ కోసము నరసాపురంలో అమ్మ చేత కొనిపించానండి. అంటే గాజుల బండి వస్తుంది కదా, వాళ్ళ దగ్గర ఇలా సైడ్లు పెట్టుకునే పువ్వులు లాంటివి ఉంటాయి కదా. ఇంకొండి మను పెట్టుకుంది చూసారా, మనుషాను అలాంటి క్లిప్లు అయితే నరసాపురంలో గాజుల బండి అతని దగ్గర కొనమంటే అమ్మ కొనించిందంట. మొన్న వెళ్ళినప్పుడు అయితే అవి తెచ్చుకున్నానండి. సో అలాగ సైడ్లు అయితే అవి పెట్టేశానండి. మా మన్ను అయితే మాత్రం నాకు ఎంత ముద్దు వచ్చేసిందోనండి ఈ బట్టల్లో, నా జీన్స్ ఆ టీషర్ట్లో చాలా బాగుంది. ఇంత బాగా రెడీ చేసామండి పిల్లల్ని. మెట్రో ట్రైన్ ఎక్కి అది దిగే లోపల ఒక్క క్లిప్ కానీ ఆ చిన్న చిన్న పువ్వులు లాంటివి కానీ ఏది మిగలలేదనమాట. అన్నీ తీసేసి నా హ్యాండ్ బ్యాగ్లో పాడేశారండి. పిచ్చిగా మళ్ళీ ఆ జుట్టు అవన్నీ నార్మల్గా ఉంచేసుకున్నారనమాట. రెడీ చేయవు పిల్లలు అంటారండి. ఒక్క క్షణం కూడా వాళ్ళు అయితే ఉంచుకోరండి. నెక్స్ట్ ఇదేంటో భూమిలో ఉందండి, భూమి కింద అనమాట. అంటే చాలా అండర్ గ్రౌండ్ షాపింగ్ అంటండి ఇది. ఇందులో చాలా షాపింగ్స్ అయితే ఉన్నాయి. ఇలా భూమిలోకి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇలా వెళ్ళిపోతే మనకి ఇక్కడ మెట్రో స్టేషన్ వస్తుందంటండి. సో ఇంకా నేను మా ఆయన వెనకాల వాళ్ళిద్దరూ అయితే వస్తున్నారన్నమాట. మా ఇంటి అభిరుచి గారు ఉన్నారు కదా, కృపా గారు, వాళ్ళ హస్బెండ్ అయితే చాలా సరదాగా కలిసిపోయారండి. నేను అసలు భయపడ్డాను ఆయన కోపంగా ఉంటారేమో, అంటే కొంచెం కలవరేమో అన్నట్టుగా అనుకున్నాను. బట్ ఇంకా అసలు షాను మనుని అయితే భలే ఆడిపించారనమాట ఆయన. ఇంక ఇదిగోండి మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇది బెంగళూరు మెట్రో అండి. రాను పోను కూడా మేము మెట్రోకే వచ్చేసామండి. ఎందుకంటే అసలు బెంగళూరులో చాలా ట్రాఫిక్ ఉంటుందంట. మనం అంత త్వరగా అక్కడికి రీచ్ అవుతామో లేదని భయం వేసింది. మేము కరెక్ట్గా ఇక్కడ రెడీ అయ్యి బయటకు వెళ్ళేసరికి 1:30 అయ్యిందండి. 1:30కి మేము స్టార్ట్ అయ్యామన్నమాట. 1:30కి స్టార్ట్ అయితే మేము అక్కడికి వెళ్ళేసరికి మాకు 2:30 అలా అయ్యిందండి. అంటే 1 అవర్ అయ్యిందనమాట. సో మెట్రో అయితే టికెట్స్ తీసుకుని మేము మళ్ళీ మెట్రో ట్రైన్ మేము ఎక్కాల్సిన ప్లేస్ ఏంటన్నది చూసుకుని అటైతే వెళ్తున్నామండి. నేను రెడీ అయ్యి మెట్రో స్టేషన్కి వచ్చిన తర్వాత తలనొప్పి మొదలయ్యిందండి. ఎంత తలనొప్పి అంటే నేను ఇంకా జడ ఉంచుకోలేక ఆ క్లిప్ కూడా తీసేసి హ్యాండ్ బ్యాగ్లో పాడేశానండి ట్రైన్ ఎక్కిన తర్వాత. అసలు ఇంకా ఒక రకమైన మైగ్రేన్ హెడేక్ అయితే వచ్చేసింది అనమాట. నేనేమో ట్యాబ్లెట్స్ బ్యాగ్లో పెట్టుకోలేదు, హ్యాండ్ బ్యాగ్లోని లగేజ్ బ్యాగ్లోని పెట్టుకుని ఆ లగేజ్ బ్యాగ్ ఏమో అక్కడే వదిలేశాను. ఇంకా అసలు భరించలేకపోయానండి. నాకు ఈ మైగ్రేన్ హెడేక్ ఎందుకంత సడన్గా వచ్చేస్తుందో అర్థం కాలేదు. పెద్ద ఏమీ ఎండ కూడా లేదు, బెంగళూరు చాలా కూల్గా ఉంది. ఇంకా తలనొప్పి తట్టుకోలేక నేను మొత్తము జడ క్లిప్ తీసేసాను అనమాట. నాకు ఇంకా ఈ తలస్నానం చేసి ఏమన్నా టైట్గా క్లిప్ పెట్టానంటే దానివల్ల కూడా తలనొప్పి వచ్చేస్తుంది. ఇంక ఆ క్లిప్ తీసేస్తే కొంచెం ఏమైనా తగ్గుతుందేమో అనేసి ఆ క్లిప్ కూడా తీసేసానండి. ఇంకైతే ఇంకోండి గూగుల్ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మనము ఫస్ట్ నేమ్ రిజిస్టర్ చేసుకోవాలన్నమాట ఎంట్రన్స్లోని. అలా రిజిస్టర్ చేసుకుంటే మనకి అప్పుడు లోపలికి పంపిస్తారనమాట. సో ఇక్కడ నేను నేమ్ రిజిస్టర్ చేసుకోవడానికి వచ్చాను. నేను మా ఇంటి అభిరుచి ఆవిడ కూడా వచ్చాము. మాకన్నా ముందు సుకృతి హోమ్స్ పావని గారు కూడా వచ్చేసి ఉన్నారండి. లాస్ట్ టైం కూడా తన్ని నేను ఈవెంట్లో కలిశాను కదా, సో ఇక్కడ గుర్తుపట్టి బాగున్నారా అనేసి మాట్లాడుకున్నాం అనమాట. ఇంకా వెయిట్ చేస్తున్నానండి. మేము వెళ్ళేసరికి చాలామంది క్యూలో నుంచి ఉన్నారు. అండ్ ఫస్ట్ ఇక్కడ నేను నేమ్ని రిజిస్టర్ అయిపోయి ఉంటుంది కదా, అక్కడ వచ్చాను అన్నట్టుగా టిక్ చేయించుకోవాలన్నమాట. వన్స్ అది టిక్ చేయించుకున్న తర్వాత అప్పుడు నేను ఆ తర్వాత అక్కడ ఫోటో అవి తీస్తారండి. తీసిన తర్వాత మనకి ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. అయితే ప్రూఫ్ కింద మనం ఏమన్నా తెచ్చుకోవాలన్నమాట. లైక్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఏదైనా ఐడెంటిటీ కార్డ్స్ లాంటివి నేను ఎవ్రీ టైం పెట్టుకుంటానండి. మా పిల్లలు నా హ్యాండ్ బ్యాగ్ మొత్తం కెలుగుతూ ఉంటారు. ఇంకా ఆధార్ కార్డు మిస్ అయిపోయింది అనమాట నాది. ఇంకా నాకు లక్కీగా ఏంటంటే నేను ఫోన్లో అన్నీ సాఫ్ట్ కాపీస్ ఉంచుకుంటాను. ఇంకా సాఫ్ట్ కాపీ చూపించి ఫోన్ నెంబర్ ఎంటర్ చేసుకుని లోపలికి అయితే వచ్చేసామండి. ఇదిగోండి గూగుల్ ఆఫీస్ అనమాట.
నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుందండి. యూట్యూబ్ అంటే అది గూగుల్ కంపెనీదే కదా! సో, నేను గూగుల్‌లో ఒక ఎంప్లాయీని అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా అనిపిస్తుందనమాట. చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా చాలా విషయాలైతే మీకు చెప్తాను. యాక్చువల్లీ ఈ వ్లాగ్ చాలా పెద్దదొచ్చేసింది. చాలా ఎడిటింగ్ చేశాను. అయినా కూడా మనకి ఒక 33 మినిట్స్ అలా వచ్చేసిందండి వ్లాగు. కొంచెం పెద్దగానే ఉంది కానీ వీడియో అయితే ఇక్కడ నుంచి స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగా జరిగింది ఈవెంట్ అయితేని. ఏమేం జరిగింది ఏంటి అన్నది మీకు అంతా నేను డీటెయిల్‌గా చెప్తానండి. నార్మల్‌గా మనకి తెలుగులో ఒక సామెత ఉంది కదండీ! ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అనేసి. నాకైతే మాత్రము నా విజయం వెనక నా హస్బెండ్ అయితే ఉన్నారని మీకు షూర్‌గా చెప్తానండి. అంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన కొత్తలో ఎందుకే వదిలే 2.5 ఇయర్స్ అయిపోతుంది, 3 ఇయర్స్ అయిపోతుంది, ఏమీ సక్సెస్ లేదు, నువ్వు అనవసరంగా చాలా కష్టపడుతున్నావు వదిలే అనేవారు. కానీ నేను పట్టు వదలకుండా ప్రయత్నిస్తూనే ఉన్నానా. ఎప్పుడైతే నేను ఇలా ప్రయత్నించి సక్సెస్ అయ్యి సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకుంటూ వీడియోస్ వైరల్ అవుతూ వచ్చిందో అప్పుడు ఇంకా మా హస్బెండ్ చాలా కష్టపడి వచ్చింది కదా అనేసి నాకు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారండి. అంటే లైక్ వీడియోస్ని షూట్ చేయడము, ఇంకా నేను ఎక్కడికైనా వెళ్ళాలి అంటే లైక్ ఇప్పుడు నాకు యూట్యూబ్లో ఈ అవకాశం వచ్చింది, ఒక ఈవెంట్కి వెళ్ళే అవకాశం వచ్చింది, మీరు కూడా రావాలి, మీరు వచ్చి నాకు ఫొటోస్ వీడియోస్ తీయాలి అంటే లేదు కాదు అనకుండా మా హస్బెండ్ అయితే నా వెనకాలే వచ్చి నాకు వీడియోస్ అవి తీయడము నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. నేను 100 సార్లైనా చెప్తాను, మా ఆయన బంగారం, మా ఆయన దేవుడండి. ఈరోజు ఒక కామెంట్ వచ్చిందండి, మీ ఆయనకి నువ్వు ఏమాత్రం సరిపోవు మీ ఆయనకి అనేసి అన్నారండి. అవునేమో, మేబీ మా ఆయనకి నేను సరిపోకపోతానేమో, కానీ మేమిద్దరం అయితే చాలా హ్యాపీగా ఉన్నాము. మా ఇద్దరి మధ్య చాలా మంచి అండర్స్టాండింగ్ ఉందండి. సో నేను మా ఆయనకి తగిన దాన్నో కాదో నాకైతే తెలియదు, కానీ మేమిద్దరం అయితే చాలా హ్యాపీగా ఉన్నాము. అదైతే మాత్రం నేను మీకు షూర్గా అయితే చెప్తాను. అండ్ ఇంకొక మాట మళ్ళీ చెప్తున్నానండి, ప్రతి మగాడు వెనక విజయం వెనక ఆడది ఉంటుందో ఉండదో నాకైతే తెలియదు, కానీ నేను ఇప్పుడు ఇలాంటి ఈవెంట్స్కి వెళ్ళడానికి వెనక మాత్రము నా హస్బెండ్ ఉన్నారండి. నా హస్బెండ్ లేకపోతే నేను ఒక అడుగు కూడా ముందు వేయలేను. వ్లాగ్ షూటింగ్ ఇలాంటివి ఎడిటింగ్ ఇలాంటివి చేసుకోగలనేమో, కానీ ఇలాంటి ప్రయాణాలు, ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవడాలు, ఇలాగా ఆఫీసులకు అవి తిరగడాలు ఇవన్నీ నేను చేయలేను. మా ఆయన చాలా తెలివైన వారు, అన్నిటిని ఇంచక్క తెలుసుకుని నన్ను చక్కగా తీసుకొస్తారు. అండ్ మా ఆయన నేను ఇలా ఈవెంట్లకు అవి వెళ్ళి అక్కడ మైక్ తీసుకుని మాట్లాడి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను కదా. సో మా ఆయన అయితే అంటున్నారనమాట, నీకు ఎక్కడ ఎలాంటి ఈవెంట్ వచ్చినా నేను ఉన్నాను, నేను నిన్ను తీసుకెళ్తాను, నువ్వు ఇంకా ముందుకు ఎదుగు అనేసి అంటున్నారండి. నేను ఇక్కడ మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, కానీ నేను చాలా ఎమోషనల్ అయిపోతున్నాను, కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ శ్రీవారు. నేను మీ హెల్ప్ ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మీరు నన్ను పెళ్లి చేసుకోవడం నేను చాలా లక్కీ అని అనిపిస్తుందండి. నాకు నిజంగా అనిపిస్తుంది అనమాట, ఎంత ఓపికగా తీసుకొస్తారండి మా ఆయన అయితేని. ఇంకా నెక్స్ట్ ఇదేంటంటే మన ఛానల్ నేమ్ని ఇక్కడైతే వర్డ్ సెట్ చేసుకుని మన ఛానల్ నేమ్ని కనిపెట్టుకోవాలన్నమాట. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మెట్రో ట్రైన్ ఎక్కంగానే నాకు తలనొప్పి స్టార్ట్ అయ్యిందనేసి. ఆ ఛానల్ హ్యాండిల్ కోసం అయితే వెతికి తలనొప్పి ఎక్కువైపోయిందండి. మేబీ అది ఓన్లీ బెంగళూరులో ఉన్న వాళ్ళ నేమ్స్ ఒకటి ఇచ్చినట్టున్నారు. బెంగళూరు క్రియేటర్స్ అయితే 1కి 2 సార్లు వచ్చేసినాయండి. మా వదిన కూడా బెంగళూరే కదా, మా వదిన పేరు 2 సార్లు వచ్చింది. నా పేరు మాత్రం ఒక్కసారి కూడా రాలేదండి. వెతికి తలనొప్పి తప్పించి ఏమీ లేదు. ఇంకా నేను వదిలేయండి అన్నా కూడా పాపం మా ఆయన వెతుకుతూనే ఉన్నారండి. అస్సలు మాకు మా నేమే కనిపించలేదు. నాకు అదొకటి మాత్రము బాధ అనిపించింది అనమాట. ఎంతసేపు ఎతికినా భవానీ పాఠశాల అన్న పేరే కనిపించలేదండి. ఇంకా తర్వాత అయితే మాత్రము మేము లంచ్ మెట్రో దిగిన తర్వాత అక్కడ చేద్దాం అనుకున్నాము. బట్ అక్కడ ఎక్కడ మాకు చేద్దాం అనుకున్నాం, కానీ వర్షం వచ్చేసింది అనమాట. ఇంకా రెస్టారెంట్లకి వెళ్ళలేకపోయాము. ఇంకా ఇక్కడికి వచ్చి అంత అయ్యేసి లోపలికి వచ్చేసరికి 4 అయిపోయిందండి, 3:30 అలాగా. ఇంకా స్నాక్స్ ఉన్నాయి అంటే త్వరగా వెళ్ళి తిన్నామండి. నాకైతే అప్పటికి ఆకలేసేసిందేమో. నేనైతే చికెన్ తందూరి చాలా పీసెస్ తినేసాను, అంటే 4-5 పీసెస్ అయితే తిన్నాను అనమాట స్నాక్స్ కిందని. ఇంకా తర్వాత అయితే మాత్రం ఇంకా ఈవెంట్ స్టార్ట్ అవుతుంది, లోపలికి వెళ్ళాలన్నారు. మళ్ళీ ఒకసారి ఏమేమైనా దొరుకుతుందేమో అనేది మళ్ళీ సెట్ చేసుకుంటున్నామండి.
అండి, అయినా నా నేమ్ మాత్రం అక్కడ లేదనమాట. ఇంకా నేను క్రియేటర్ని, మా ఆయన వాళ్ళు నాకు తోడొచ్చారు కదండి. సో వాళ్ళకి కూడా నాతో పాటు వచ్చినట్టు ఒక స్టాంప్ అయితే వేశారనమాట. ఇంక ఇదిగోండి లోపలికైతే వచ్చేసాము. ఇంకా క్రియేటర్స్ అందరూ లోపలికి రాలేదు, కొంతమంది మాత్రమే వచ్చారు. సో మేము వచ్చి ఇక్కడ కూర్చున్నాము. నా వెనకాల ఉన్న ఆవిడ పెండులం కిచెన్ అంటండి, ప్రొనౌన్సియేషన్ తప్పు చేసి ఉంటాను. అంటే వాళ్ళ ఇంటి పేరు చాలా కొత్తగా అనిపించింది. వాళ్ళ ఇనిషియల్ తన నేమ్ కింద అయితే పెట్టుకున్నారంట. ఇంక ఇదిగోండి లోపలికైతే వచ్చేసామండి. ఇంకా ఈవెంట్ అయితే స్టార్ట్ అవ్వలేదు. సో ఈ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది అనేసి అయితే మేము అందరము వెయిట్ చేస్తున్నామండి. సో ఇంకా ఈవెంట్ అయితే స్టార్ట్ అయ్యిందండి. వీళ్ళిద్దరూ ఉన్నారు కదా, వీళ్ళు యూట్యూబ్ టీం నుంచి అనమాట. సో వాళ్ళిద్దరు వచ్చి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. వాళ్ళు గెస్ట్ని ఇన్వైట్ చేశారనమాట. అంటే ఈరోజు ఈ క్రియేటర్ కలెక్ట్ ఈవెంట్ని హోస్ట్ చేసేది వీళ్ళిద్దరే అనమాట. వీళ్ళిద్దరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేను వీడియోస్ ఎందుకు చేస్తున్నానంటే, నేను చదువుకున్నాను, ఎంఎస్సీ వరకు చదివాను. నా సెల్ఫ్గా నేను మనీ ఎర్న్ చేయాలనుకున్నాను. బట్ నాకు ఇద్దరు చిన్న పిల్లలు. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి 4 years అవుతుంది. 2020లో పెట్టాను నేను. అప్పటికి మా పాపకి ఇంకా వాకింగ్ కూడా రాదు, జస్ట్ పాకుతూ ఉండేది. సో అప్పుడు నాకు ఇంట్లోనే ఖాళీగా ఉండడం ఇష్టం లేదు. నాకంటూ ఏమైనా మనీ ఎర్న్ చేయాలనేది ఒక కోరిక అయితే ఉండిపోయింది. ఛానల్ అప్పుడు పెట్టాను అనమాట. పెట్టాను కానీ నాకు రీసెంట్గానే సక్సెస్ అనేది వచ్చింది. 1 year అవుతుంది సక్సెస్ అయింది. అండ్ నాకు యూట్యూబ్కి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది. నేను యూట్యూబ్ వల్లనే ఇండిపెండెంట్ అయ్యాను కదా ఫైనాన్షియల్గా. సో నాకు యూట్యూబ్కి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలండి. ఇక్కడ నేను మాట్లాడిన తర్వాత చాలాసేపు అయితే ఫీల్ అయ్యానండి. ఎందుకు అంటే నేను వాళ్ళకి తెలుగులో మాట్లాడినా అని అడిగాను అనమాట. తెలుగు వాళ్ళకి రాదు, మేము ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ తీసుకుంటామన్నారు. లేదు పర్వాలేదు, నేను ఇంగ్లీష్ కూడా మాట్లాడతాను, అంటే కొంచెం కొంచెం తప్పులు మాట్లాడతాను కానీ ఇంగ్లీష్ అయితే మాట్లాడేయగలనండి, నాకేం భయం లేదు. కానీ వాళ్ళు వినకుండా ట్రాన్స్లేషన్ ఇప్పించారనమాట. నాకు ఎందుకు అది కొంచెం అయ్యో అనవసరంగా అలా ట్రాన్స్లేషన్ తీపించుకున్నాను, నేనే మాట్లాడాల్సింది కదా అనిపించింది. యాక్చువల్లీ ఏమైందంటే నాకు అలా ట్రాన్స్లేషన్ చెప్పినా ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే ఏమైందంటే నేను ఒక్క లైన్ మాట్లాడేసరికి అలా క్లాప్స్ కొట్టేశారు. ఇంకా అలా క్లాప్స్ కొడితే ఇంకా కూర్చుండిపోతాం కదండి. సో నేను ఇంకా చాలా విషయాలు చెప్పాలనుకున్నాను. అందరి సమక్షంలో మా హస్బెండ్కి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను, యూట్యూబ్కి థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను, అది చెప్పేశాను. ఇంకా కొన్ని విషయాలు అయితే మాట్లాడాలి అనుకున్నాను కానీ నాకు ఇంకా వాళ్ళ క్లాప్స్లు 2 సార్లు కొట్టేసరికి కొంచెము ఇంకా ఇదనిపించి కూర్చుండిపోయాను అనమాట. కానీ చాలాసేపు ఫీల్ అయ్యాను. అదే ఇంగ్లీష్లోనే స్టార్ట్ చేసేసాను అనుకో, నేను చెప్పాలనుకున్నవన్నీ చెప్పేదాన్ని కదా అని అనిపించింది. తెలుగు టు ఇంగ్లీష్ అయితే ట్రాన్స్లేట్ చేశారు కదండి. ఆ అమ్మాయి కూడా తెలుగు యూట్యూబరేనంట. స్మైల్స్ అండ్ సంథింగ్ ఒక ఛానల్ నేమ్ చెప్పారండి, మర్చిపోయాను నేను. సో తనైతే చాలా బాగా ట్రాన్స్లేషన్ అయితే చేశారు. అంటే తెలుగు క్రియేటర్స్ చాలామంది వచ్చారు, అంత ఫాస్ట్గా ఇంగ్లీష్ మాట్లాడలేరు కదా. సో వాళ్ళు తెలుగులో చెప్తుంటే ఆ అమ్మాయి అందరికీ ట్రాన్స్లేషన్ ఇచ్చిందనమాట. నేను మాత్రం చాలా ఫీల్ అయ్యానండి, ఎక్కువసేపు మాట్లాడలేకపోయాను, చాలా విషయాలు చెప్పాలనుకున్నాను చెప్పలేకపోయానని. తర్వాత అయితే మేమంతా కూర్చుని అయితే ఇక్కడ ఒక ఆట ఆడిపించారండి, ఐస్ బ్రేకర్ అంట దీన్ని. అంటే మనము ఇలాగా డైస్ వేసి డైస్లో మనకు ఒక నెంబర్ పడుతుంది, అక్కడ ఒక 5 questions ఉంటాయి అనమాట. 5 questionsని మనము ఆన్సర్ చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు నేను ఒక క్రియేటర్, నా పక్కన ఒక అమ్మాయి క్రియేటర్ కదా. సో యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టారు, మీ ఇన్స్పిరేషన్ ఎవరు, మీ బ్యాక్ బోన్ ఎవరు బాగా సపోర్ట్ చేస్తారని ఇలా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్కి మేమిద్దరము ఆన్సర్ అయితే చెప్పుకోవాలన్నమాట. తర్వాత ఇది నెక్స్ట్ ఇంకొక ఫన్ గేమ్ అండి. అంటే మనకి ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చారు, ఆ బాక్స్లో స్లైమ్ ఉంటుంది కదా పిల్లలు ఆడుకునేది, ఆ స్లైమ్ తీసుకుని యూట్యూబ్ని అందంగా క్రియేట్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు మనకి యూట్యూబ్ లోగో పైన అంటించారు కదండి, ఈ లోపల బాక్స్లో ఈ స్లైమ్తో అందంగా యూట్యూబ్ని కనిపించేలాగా డిజైన్ చేయమన్నారు. సో నేనైతే అన్ని కలర్లు మిక్స్ చేసేసి బాక్స్ అయితే క్లోజ్ చేసి పెట్టేశాను. మా షానుకి అయితే 3 కలర్సే దొరికాయి, ఆ 3 కలర్స్ కలిపి పెట్టుకుంది. దానికి ఎక్కువ కలర్స్ రాలేదని ఏడుస్తుంది అనమాట. ఇక్కడ నీకు ఎక్కువ వచ్చినాయి, నాకు తక్కువ వచ్చినాయి అని లెక్కలు వేసుకుంటుందండి మా షాను. వీళ్ళని టేబుల్స్ అయ్యి చదవండి, లెక్కలు నేర్చుకోండి అంటే అప్పుడు నేర్చుకోరు. కానీ ఇలాంటిది నీకు ఎక్కువ వచ్చింది, నాకు తక్కువ వచ్చింది, చెల్లికి ఎక్కువ ఇచ్చావు, నాకు తక్కువ ఇచ్చావు అని ఇలాంటి లెక్కలు మాత్రం చాలా బాగా వస్తాయండి మా పిల్లలకి. ఇంక ఇదిగోండి ఇలా అయితే చేసేసాక ఇంకా లిడ్ అయితే క్లోజ్ చేసేయాలన్నమాట. ఇంక ఈ పిల్లలకి స్లైమ్ అంటే చాలా నచ్చుతుంది కదా, చక్కగా ఆడుకుంటున్నారు. నా దానికన్నా మా షాను చేసిందే బాగుంది కదండి.
ఇంకా తర్వాత అయితే ఈ అబ్బాయి పేరు అతుల్ అండి. ఈ అబ్బాయి నుంచే మనకి మెయిల్స్ వస్తాయి అనమాట. ఇలా క్రియేటర్ ఈవెంట్ ఉన్నా ఏమన్నా ఈ అబ్బాయి నుంచే వస్తాయి. ఇంకా మా వదిన అయితే మాట్లాడుతుంది అనమాట. తర్వాత అయితే మా వదిన పాపం ఈ రోజు రావడం చాలా లేట్ అయిపోయిందండి. వాళ్ళ కార్ ఏదో రిపేర్ వచ్చేసిందంట. ఒక్క క్షణము ఇంకా మేము రామేమో అనేసరికి నాకు చాలా బాధేసింది. అయ్యో వదిన ఈవెంట్ ఎక్కడ మిస్ అయిపోతుందని చాలా బాధపడ్డాను నేను. కొద్దిసేపటికి అయితే వదిన వచ్చింది. అప్పటికే 4:30 అయిపోయింది అనమాట. ఈవెంట్ స్టార్ట్ అయ్యి ½ అన్ అవర్ అయిన తర్వాత మా వదిన అయితే వచ్చిందండి. సో ఫైనల్లీ వచ్చింది అనుకున్నాను. చివరిలో అయితే మాట్లాడేమని అనమాట. ఇంక ఇదిగోండి, ఇది ఇంకా ఈవెంట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఎవ్రీ టైం లాగే ఎక్కువగా వీడియో అయితే షూట్ చేయలేకపోయాము ఇక్కడ మేము. అంటే లాస్ట్ టైము ఫస్ట్ టైం బాగా జరిగిందనమాట. ఈసారి కంప్లీట్ డిఫరెంట్గా జరిగిందండి. అంటే సేమ్ కాకుండా చాలా డిఫరెంట్గా చేశారు. ఇంకా అంతండి గ్రూప్ ఫోటో అనమాట. యాక్చువల్లీ ఫస్ట్ టైం సెకండ్ టైం ఏంటంటే తెలుగు క్రియేటర్స్ ఎక్కువ మంది వచ్చేవాళ్ళు. ఈసారి తెలుగు క్రియేటర్స్ 5 వచ్చారండి. ఇంకోండి తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేసిన అమ్మాయి తినేనండి. తన ఛానల్ పేరు స్మైలీ అనుకుంటా, స్మైలింగ్ అని చెప్పింది. నిజంగా అలాగే నవ్వుతుందండి, ఎంత బాగా నవ్వుతుందని. హోస్ట్ కింద చేశారు కదండి ఈ అబ్బాయే. తను కన్నడ మాట్లాడుతున్నారు, ఇంగ్లీషు ఇవన్నీ, హిందీ అన్నీ మాట్లాడుతున్నాను అనమాట. సో తనతోనే మాట్లాడుతున్నాను. నేను తెలుగు యూట్యూబర్ అని తనతో ఇంగ్లీష్లో నా గురించి నేనైతే చెప్పుకుంటున్నాను. అదే ఫీల్ అయ్యానండి. నేను మాట్లాడడం ఇంగ్లీష్లోనే స్టార్ట్ చేసి ఉండాల్సింది కదా, ఇంకా ఎక్కువగా మాట్లాడేదాన్ని అని అనిపించింది. అనవసరంగా తెలుగులో స్టార్ట్ చేశానేమో అని ఫీల్ అయ్యాను. అంటే ఎక్కువసేపు మాట్లాడే ఛాన్స్ని మిస్ చేసుకున్నాను. ఈ ప్రతి క్రియేటర్కినండి ఛాన్స్ దొరకాలే కానీ మాట్లాడడానికి ట్రై చేస్తారండి. క్రియేటర్స్కి ఏంటంటే అందరితో మాట్లాడడానికి అసలు భయం ఉండదు. ఏ ఛాన్స్ వచ్చినా యూటిలైజ్ చేసుకోవాలన్నట్టుగానే ఆలోచిస్తామండి. నేను మీకు చెప్పాను కదా, ఈ అబ్బాయి యూట్యూబ్ టీము అతుల్ అనేసి మనకి మెయిల్స్ అన్నీ ఈ అబ్బాయి నుంచే వస్తాయి అనేసి. నాకైతే మాత్రము ప్రతి మెయిల్ ఈ అబ్బాయి నుంచే వస్తుందండి. ఆ అబ్బాయి ఇప్పుడు క్రియేటర్ ఈవెంట్ ఉందని, ఇలా షార్ట్స్ ఎలా పెట్టాలి అలా పెట్టాలి అనేసి మాకు సజెషన్స్ అవి పంపిస్తూ ఉంటారనమాట ఈ అబ్బాయి నుంచి. సో చాలామంది నాకు ఎలా చేయకు అలా చేయకు అని అంటారు కదండి. నాకు ఛానల్ని ఎలా చేసుకోవాలి ఏంటన్నది యూట్యూబ్ ఇచ్చే టిప్స్నే నేను ఫాలో అవ్వాలి. సో ఇప్పుడు చాలామంది షార్ట్స్లో పెట్టిందే, వ్లాగ్లో పెట్టిందే షార్ట్లో పెట్టుకొని ఇలా అంటారు. బట్ నాకు అలా క్లిక్ అయింది కాబట్టి నేను అదే పెట్టుకుంటాను అనమాట. సో ఈ అబ్బాయిని అయితే కొన్ని యూట్యూబ్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నాయి అనేసి ఆ అబ్బాయిని ఇందాక నుంచి అడుగుతున్నాను మాట్లాడాలని. రెండు వచ్చి కూర్చోండి మాట్లాడదురు కానీ అనేసి కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను అనమాట. సో నాకున్న 2-3 డౌట్స్ అయితే తను అడిగాను. ఫస్ట్ డౌట్ వచ్చేసి, నేను ప్రతిరోజు 4 వీడియోస్ పెడుతున్నాను, 4 వీడియోస్ పెట్టడం కరెక్టా కాదని అడిగాను అనమాట. ఆ అబ్బాయి ఏమన్నారంటే, మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ మీ ఛానల్కి ఎలా క్లిక్ అవుతుంది అనుకుంటే మీరు ప్రతిరోజు 4 వీడియోస్ పెట్టుకోండి, కానీ టైం చేంజ్ చేయకుండా ఇలాగే పెట్టండి. అండ్ మీకు ఏ కంటెంట్కి అయితే వ్యూస్ బాగా వస్తున్నాయో అదే కంటెంట్ని రిపీటెడ్గా పెట్టండి అనేసి చెప్పారనమాట. నేను అడిగాను అనమాట, కొన్ని కంటెంట్ని నేను ఈ కంటెంట్ 1 మిలియన్ క్రాస్ అవుతుంది అనేసి గెస్ చేసి పెడతానండి. ఇలా గెస్ చేసినప్పుడు ఖచ్చితంగా అది 1 మిలియన్ క్రాస్ అవుతుంది, కొన్నిసార్లు అయితే క్రాస్ అవుతుందని ఇలా చెప్తూ వచ్చారనమాట. సో నేను అడిగిన ప్రతి క్వశ్చన్స్కి అబ్బాయి చాలా బాగా సమాధానం ఇచ్చారు. అండ్ ఇంకా నేను ఎప్పుడైనా ఛానల్ రిలేటెడ్ నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే నేను షూర్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను, మెయిల్ చేస్తానంటే షూర్ మీరు మెయిల్ చేయొచ్చు అనేసి చాలా చక్కగా నేను అడిగిన ప్రతి క్వశ్చన్స్కి ఆ అబ్బాయి అయితే సమాధానం చెప్పారండి. సో నేనైతే మరొకసారి చెప్తున్నాను, ఎలాగ చేయకు నీ వీడియోస్ బోరింగ్ అలా ఎలా అంటారు కదా. బట్ నేను ఏదైతే మనకి ఇప్పుడు నేను యూట్యూబ్లో జాబ్ చేస్తున్నానంటే, అంటే యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నానంటే యూట్యూబ్లో నేను జాబ్ చేస్తున్నట్టే. ఇక్కడ నాకు నా టీమ్మేట్స్ లైక్ ఈ అబ్బాయి ఉన్నారు కదా అతులు, వీళ్ళు మనకి ఎలా చెయ్యండి అనేసి ఎలాంటి టిప్స్ అయితే నాకు పంపిస్తారో నేను అవి ఫాలో అవుతూ నేను చేసుకుంటూ వస్తున్నానండి. సో వాళ్ళు మళ్ళీ చెప్తున్నారు అనమాట, లైఫ్ స్టైల్ని ఇతరులు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, సో ఇలాంటి కంటెంట్ని మీరు ఎక్కువగా చేయండి, అవసరమైతే తమిళ్ హిందీ ఇలాంటి వాళ్ళని కూడా చూసి ఇంకా మంచిగా మీ కంటెంట్ని వేరే విధంగా మీ ఓన్గా మీరు క్రియేట్ చేసుకోండి అనేసి చెప్తున్నారన్నమాట. బట్ ఒక్క విషయం అండి, ఎలాంటి కంటెంట్ చేసినా సింపుల్గా అయితే జరిగిపోదు, దాని బ్యాక్గ్రౌండ్లో చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. మనకు ఒక చిన్న ఆలోచన వచ్చిందనుకోండి, దాన్ని మనము వీడియో రూపంలో మార్చడానికి చాలా టైం అయితే పడుతుందన్నమాట. ఎనీవే నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. నేను ఒక్కొక్క మెట్టు స్లోగా ఎదుగుతూ వచ్చాను. నా ఈ జర్నీలో నేను ఇక్కడ వరకు రావడానికి యూట్యూబ్లో నేను చెప్తున్నాను కదా,
కంప్లీట్గా నా హార్డ్ వర్క్ అయితే ఉందండి. అండ్ ఇప్పుడు నా హస్బెండ్ సపోర్ట్ అయితే నాకు చాలా ఎక్కువ ఉంది. తను అంటున్నారన్నమాట, నెక్స్ట్ ఎక్కడున్నా కూడా నేను తీసుకెళ్తాను, ఇండోర్ ఉన్నా, లక్నో ఉన్నా, పూణే ఉన్నా, ఎక్కడున్నా ఈవెంట్ నేను తీసుకెళ్తాను అన్నారు. ఎన్ని ఈవెంట్లు ఉన్నా నేను అన్ని ఈవెంట్స్కి అయితే అటెండ్ అవుతానండి. ఎందుకంటే ప్రతి ఈవెంట్లో ఏదో ఒక కొత్త విషయం అయితే క్రియేటర్స్గా నేను తెలుసుకోగలుగుతున్నాను. సో ఇది ఒక మోటివేషన్ అనమాట క్రియేటర్స్కి. మాకు ఆఫీసెస్ లాంటివి ఏమి ఉండవు కాబట్టి ఇది ఒక మోటివేషన్ అండి. సో నేను నెక్స్ట్ ఈవెంట్ ఇంకొక 2-3 మంత్స్లో ఎక్కడో దుక్కుని పెడతారు కదా, అది కూడా మిస్ కాకుండా వెళ్ళాలన్నమాట. ఇంకా వదిన వాళ్ళు మాకన్నా ముందే వచ్చి డిన్నర్ అయితే చేస్తున్నారండి. అండ్ వదిన అయితే నేను వచ్చేసరికి డిన్నర్ అయితే చేసేసింది, ఇంకా వెళ్ళిపోయింది అనమాట. పెద్ద బాబుని తీసుకుని రాలేదు, వాడు ఏడుస్తున్నాడంటే ఇంకా వెళ్ళిపోతాను భవాని అనేసి అంది. సరే వదిన వెళ్ళండి, రేపు నేను వస్తానులే అన్నాను. ఇంకా మేమైతే తర్వాత ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ అయితే చేసామండి, 2 చేసాము. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేసామండి, ఒకసారి మీరు ఇన్స్టాలో చూడండి. ఆ రీల్ అయితే చాలా బాగుంది. ఇంకా ఈ రీల్ అయితే పోస్ట్ చేయలేదన్నమాట. ఈ రీల్ కూడా రేపు ఎప్పుడో పోస్ట్ చేస్తారు, ఒకసారి చూడండి. చాలా బాగా చేసామైతే రీలు. ఇంకా అక్కడ వెళ్ళిపోవాలి, ఇంకా టైం అయిపోతుందంటే బయటకు వచ్చేసి కొన్ని ఫొటోస్ అయితే దిగడానికి అయితే కొన్ని పెట్టారండి. సో ఇక్కడైతే మేము ఫొటోస్ అయితే దిగుతున్నాం అనమాట. నాకైతే ఈరోజు నేను చాలా బాగున్నాను అని అనిపించిందండి. ఎంత వెతికేమోని మా పేరైతే కనిపించలేదండి. ఇంకైతే చివరికి వచ్చేసేటప్పుడు మాకైతే ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట. సో ఈ గిఫ్ట్లో ఏమేమి ఉన్నాయి అన్నది అక్కడే ఓపెన్ చేసి అయితే చూశానండి. మను ఎప్పటి నుంచో సిప్పి బాటిల్ కావాలని అడుగుతుంది. సో ఆ బాటిల్ అయితే ఇచ్చారు. మను పొద్దుటి నుంచి అండి బాబు ఐఎమ్ఏ యూట్యూబర్ ఇదే పదం పట్టేసింది. ఇంకా మరి డాక్టర్ అవ్వవా అమ్మ అంటే డాక్టరు అవుతుందంట, యూట్యూబర్ కూడా అయిపోతుందంటండి. మా ఇంట్లో ఒక చిన్న క్రియేటర్ అయితే రెడీ అయిపోతుందండి. సో ఇంకోండి సిప్పి బాటిల్తో పాటు ఇంకోండి యూట్యూబ్ అనేసి ఇది ఇచ్చారు, లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అనేసి ఒకటి ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ అయితే మాత్రము ఇదేంటి స్పీకర్ అయితే ఒకటి ఇచ్చారండి. దీనికి ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటా, ఇది ఒక స్పీకర్ అయితే ఇచ్చారు. ఈసారి అయితే యూట్యూబ్ నుంచి మంచి గిఫ్ట్లు అయితే వచ్చాయండి. లాస్ట్ టైం అయితే బుక్ పెన్నే ఇచ్చారు, కానీ ఈసారి అయితే ఇవి ఇచ్చారన్నమాట. చాలా హ్యాపీ అనిపించిందండి ఇక్కడ వరకు వచ్చినందుకు. ఈ జర్నీలో నా హార్డ్ వర్క్ ఎంత ఉందో మీ అందరి సపోర్ట్ కూడా నాకు అంతే ఉందండి. మీ అందరికీ నేను స్పెషల్గా థ్యాంక్ యూ చెప్తున్నానండి. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొకసారి మీ అందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నానండి. నిజంగా నాకు మీరంతే చాలా స్పెషల్ అండి. మీకు నేను ఎలాగా ఈ నా లవ్ని మీకు ఎలాగ ఎక్స్ప్రెస్ చేయాలన్నది నాకైతే తెలీదు, కానీ నేనైతే నాకు మీ పైన ఉన్న లవ్ని ఏదో ఒక విధంగా అయితే మీకు చూపించాలి అనుకుంటున్నాను. షూర్గా అయితే అది నేను చేస్తాను కూడా. ఎలాగన్నది మేమైతే ప్లాన్ చేసుకుంటున్నామండి, త్వరలోనే చెప్తాను మీకు అది కూడా. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ నుంచి అయితే మేము ఇంటికి వచ్చేసాము, రూమ్కి అయితే వచ్చేసామండి. టైం అయితే 9:30 అవుతుంది. నాకు ఇక్కడ మెట్రో ఎక్కాం కదా వెళ్ళడానికి, అప్పుడు తలనొప్పి స్టార్ట్ అయ్యిందండి. ఇప్పుడైతే ఇంకా తలనొప్పి పీక్స్కి వెళ్ళిపోయింది. నేను మైగ్రేన్ ట్యాబ్లెట్ ఏమో రూమ్లో వదిలేసి వెళ్ళిపోయాను, హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోలేదేమో. ఇప్పుడు ఇంకా తల బద్దలైపోతుంది అనమాట. నేను ఎలా వచ్చానో కూడా నాకే తెలియలేదు. తల గిర్రు తిరిగిపోతున్నట్టు, పడిపోతున్నట్టు, ఊగిపోతున్నట్టు ఇలా ఉందండి. ఇంక ఇప్పుడైతే ట్యాబ్లెట్ వేసేసుకుని కాసేపు అయితే పడుకోవాలి. ఇంకోండి ఇవన్నీ తీసేసి చక్కగా నైటీ తెచ్చుకోలేదండి, మా ఆయన టీషర్ట్ ఏమన్నా వేసేసుకుని నేను పడుకుంటాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.